అస్సలాము అలైకుం. హాయ్ స్నేహితులారా. ఒక చిన్న విత్తనం, కానీ దాని శక్తి అరబ్ జంటల జీవితంలో మాయాజాలాన్ని సృష్టిస్తుంది. అరబ్ మహిళలు తమ భర్తలకు బెడ్రూంలో అమితమైన శక్తిని, బలాన్ని అందించే ఒక అద్భుతమైన పానీయాన్ని తయారుచేస్తారు. ఆ రహస్యం ఏమిటి? అరబ్ సంస్కృతిలో ఒక చిన్న నల్ల విత్తనానికి చాలా ప్రాముఖ్యత ఉంది. అదే నల్ల విత్తనం, లేదా మనం కొన్నిసార్లు జీలకర్ర అని పిలుస్తాము. ఈ విత్తనం ఔషధ గుణాలతో నిండి ఉంది, కాని అరబ్ మహిళలు దీనిని ఒక నిర్దిష్ట ఉద్దేశంతో ఉపయోగిస్తారు. వారు తమ భర్తలకు ఒక అందమైన సుగంధ టీని తయారుచేస్తారు. దీనిని తాగే పురుషులకు శారీరక, మానసిక శక్తి లభిస్తుంది. ఈ టీ ఎందుకు? ఈ పానీయం జంటల వైవాహిక జీవితంలో సాన్నిహిత్యాన్ని పెంచడానికి, భర్త యొక్క భావోద్వేగాలను ఉత్తేజపరచడానికి సహాయపడుతుంది. అంతేకాదు, ఈ టీని క్రమం తప్పకుండా తీసుకునే పురుషుల భార్యలకు మగ సంతానం జన్మించే అవకాశం ఎక్కువని అరబ్ సంప్రదాయంలో నమ్ముతారు. అందుకే ఈ టీ తరతరాలుగా అరబ్ మహిళలచే ఒక రహస్య ఆయుధంగా రక్షించబడుతోంది. ఈ టీ తయారీ చాలా సులభం. నల్ల విత్తనాన్ని కొద్దిగా వేయించి, వేడి నీటిలో వేసి మరిగించి, కొద్దిగా తేనె లేదా ఇతర సుగంధ ద్రవ్యాలను కలిపి ఈ పానీయం తయారు చేయబడుతుంది. దీని అందమైన సుగంధం ఒక వ్యక్తిని ఆకర్షించే స్థాయిలో శక్తివంతంగా ఉంటుంది. కానీ ఈ టీ సాధారణంగా పురుషులకు మాత్రమే అందించబడుతుంది. ముఖ్యంగా జంటలు కలిసి ఉండే సమయాలకు ముందు అరబ్ గృహాల్లో ఈ టీ ఒక పవిత్ర రహస్యంగా పరిగణించబడుతుంది. కొంతమంది మహిళలు దీని ప్రయోజనాలను ఇతరులతో పంచుకోవడానికి సంకోచిస్తారు, ఎందుకంటే ఇది వారి కుటుంబ సంప్రదాయంలో ఒక భాగం. కాని ఈ టీని ఉపయోగించిన జంటలు అనేకసార్లు దాని ప్రయోజనాలను అనుభవించారు. కొందరు చెప్పేది ఏంటంటే, సంతానం లేనివారు కూడా ఈ టీని ఉపయోగించిన తర్వాత ఆశీర్వదించబడ్డారని. ఈ నల్ల విత్తన టీ కేవలం పానీయం మాత్రమే కాదు, అది ఒక స్త్రీ తన భర్తకు ప్రేమ, శ్రద్ధను అందించే ఒక ప్రత్యేక బహుమతి. అరబ్ సంస్కృతిలో ఈ చిన్న విత్తనం జంటల జీవితంలో పెద్ద మార్పులను తెస్తుంది.